సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు. విజయనగరం పట్టణంలో జడ్పీ చైర్మన్ చిన్నసీను మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పరిధిలో 3 సిద్ధం సభలు ఏర్పాటు చేసుకుని జగన్ ప్రచారం నిర్వహించారు. 19 శాసనసభ, 5 పార్లమెంట్ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు పాలన, జగన్ పాలన మధ్య వ్యత్యాసం ప్రజలకు వివరించడం, 2024 మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకర్షించిందని, మళ్లీ జగన్ వస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అవినీతి లేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ప్రజలు నమ్మడం జరిగిందని, ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల చాలా ఆనందం వ్యక్తం అవుతుందని తెలిపారు. 4 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార పర్వం మరొక గంట లోపు సమయంలో ప్రచార పర్వం ముగిపోతుంది. మరి మీ ద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యత వహిస్తున్నటువంటి నేను ఈ ఎన్నికలు ప్రచార పర్వంలో షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక 3 సిద్ధం సభలను ఏర్పాటు చేసుకున్నాం. ఉత్తరాంధ్ర పరిధిలో, ఉమ్మడి జిల్లా పరిధిలో 2 సిద్ధం సభలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సభలను కూడా కొన్నిటిని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 19 మంది శాసనసభ అభ్యర్థులు, 5 పార్లమెంట్ అభ్యర్థులు ఈ షెడ్యూల్ విడుదల నాటి నుంచి ప్రచారం ముగిసే సమయం వరకు పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్ళి గత ప్రభుత్వం అంటే 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాటి పరిపాలనని, 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలనని ప్రజలకి పూర్తి స్థాయిలో ఏదైతే ఆనాడు ప్రతిపక్ష నేత అయినటువంటి మా నాయకుడు, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో 2019 ఇచ్చిన మేనిఫెస్టో 99% అమలు పరిచామని చెప్పి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాం. అలాగే 2024 మరలా మా ప్రభుత్వం మీ అందరూ ఆశీర్వదించి ప్రభుత్వం వస్తే 24 తాలూకా మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ ద్వారా ఆ మేనిఫెస్టోని ప్రజలకు వివరించాం. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలు ఏదైతే ఉందో అతి ముఖ్యమైనవి, విద్యాపరంగా వైద్యపరంగా తీసుకున్న సంస్కరణలు ఉన్నాయో వాటన్నిటి కూడా కొనసాగాలి, వాటి పట్ల మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ ఆరోగ్యం ఈ ప్రభుత్వమే చూసుకుంటుంది, ముఖ్యమంత్రి గారే బాధ్యత చూసుకుంటున్నారనే భావన ప్రజల్లో స్పష్టంగా కనపడింది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేమేమైతే మొదలుపెట్టామో, ఏవైతే 2 వ్యవస్థలను తీసుకొని వచ్చామో, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా, ఈ 2 వ్యవస్థల ద్వారా నేను స్వయంగా 19 నియోజకవర్గాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రజలతో మమేకమయ్యేటప్పుడు ఏ ఒక్క ప్రజలు కానీ, ఏ ఒక్క సంక్షేమ దాడు కానీ తీసుకుంటున్న వారి లబ్ధిదాడు కానీ ఈ ప్రభుత్వంలో అవినీతి లేకుండా, మధ్యవర్తి లేకుండా, దళారులు లేకుండా
ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచింది. ఇవాళ పెన్షన్ తీసుకున్న నవాదాతలైతే సుమారు 58 నెలల కాలంగా ప్రతి నెల పెన్షన్ మా ఇంటికే ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి తీసుకుంటున్న ఈ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని మరి ఖచ్చితంగా రేపు సోమవారం జరగబోయే పోలింగ్ రోజున, ఎన్నిక రోజున ఖచ్చితంగా 100% కూడా విజయం మా వైపు ఉంటుంది. మళ్ళీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ప్రజలు అత్యధిక శాతం కోరుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఆలోచనలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఇవాళ అమరావతి కోసం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కావాలని, లక్షల కోట్లు కావాలని చెప్పి ఇవాళ వారు మరలా ఆలోచన చేస్తున్నారు. మరలా అమరావతిని రాజధాని అని చెప్తున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు వస్తే ఒక పక్క వారు ఇచ్చిన బడ్జెట్లు కానీ, లేదు వారి తాలూకా మన తాలూకా ఏదైతే మనకు రావాల్సిన ఈరోజు ఇవాళ నేను చూస్తూ ఉంటే ఇవాళ విజయనగరం జిల్లాలో స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క విజయనగరం జిల్లాలోనే సుమారు 18,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో చేసిన గాంధీ ప్రభుత్వాన్ని. ఇలాంటి పరిస్థితి ఏనాడు జరగలే, ఇలాంటి కార్యక్రమాలు ఏనాడు జరగలే. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఏదైనా మనం ఆలోచన చేసావు, ఏదైనా చిన్న చిన్న ప్రలోభాలకు లోనయ్యో, లేదో 2, 3, 4 నోట్ల కోసం, పచ్చ నోట్ల కోసం మనం ప్రలోభాలకు పోతే మన భవిష్యత్తు అంధకారంలో పోతుంది. మన కుటుంబం భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన ప్రాంతాలంతా కూడా ఇప్పుడిప్పుడే మనందరం కూడా పనికొస్తున్నాం. ఇప్పుడిప్పుడే మనలో కూడా నైపుణ్యాన్ని గ్రహించి ప్రభుత్వాల ద్వారా మన పిల్లలు కూడా వారికి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ మన కస్తూర్బా చదువుకున్న స్కూల్లో ఉన్న కేజీబీ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఈరోజు ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి పిల్లలు ఇవాళ చెప్పే పరిస్థితి, ప్రసంగాలు ఇచ్చే పరిస్థితి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలు విద్యా విధానంలో. ఇవాళ నాడు నేడు ద్వారా వారు తీసుకున్న సంస్కరణలు. ఇవాళ ఎంతమంది మేధావులు పెద్దలు కొట్టలో కొత్త ఇంగ్లీష్ మీడియాన్ని విభేదించినా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్లోబలైజేషన్లో వారు కూడా పోటీ పడాలని చెప్పి పేద పిల్లవాడి గురించి ఆలోచన చేసి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన పరిస్థితులు కానీ అనేక సందర్భాల్లో. చివరిగా ఈ ముగించే ముందు ఒకే ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా కాలంగా ట్రోలింగ్ అవుతూ ఉంది. కంచి ఐలయ్య గారు చెప్తా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలు, వారు తీసుకున్న పిల్లలు, దాని ద్వారా ఈ సంస్కరణలు ఆగిపోతే, ఈ సంస్కరణ వ్యతిరేకులు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పోయే నష్టం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లవాడు నష్టపోతాడు అని చెప్పే మాట కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మళ్ళీ ప్రజలందరికీ కూడా ఆ విషయాన్ని చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచనలు, ఈ ప్రభుత్వం పనితీరు రాబోయే కాలంలో మరి 2024వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే 2019లో ఈ ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో 2 సీట్లు కోల్పోయాం. ఇవాళ ఆ 2 సీట్లు కూడా మనం గెలిచి 100% కూడా మరి ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుస్తామనే నమ్మకం పూర్తి స్థాయిలో నాకు ఉన్నదని చెప్తూ మరి దీనికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని, ప్రజలందరూ విజ్ఞప్తితో ఈ సమయం నుంచి సోమవారం ఉదయం సుమారు 48 గంటల కాలంగా సోమవారం నుంచి వరకు ఉంది. అనేక ప్రలోభాలకు వస్తారు, అనేక ప్రలోభాలకు గురి చేస్తారు, అనేక రకాలుగా మాటలు చెప్తారు, లేని అబద్ధాలు చెప్తారు. కానీ వాటిని ఏమీ పరిగణలో తీసుకోకుండా మన కుటుంబానికి ఏం జరిగింది, మనకేం జరిగింది,
ఈ ప్రభుత్వం వల్ల మనకు జరుగుతున్న మేలుని, ఈ ప్రభుత్వం ద్వారా మనకు జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మా అభ్యర్థుల్ని, మా 19 శాసనసభ అభ్యర్థుల్ని, 5 పార్లమెంట్ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో మంచి మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారు, మద్దతు పలుకుతారని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మరలా ఈ పరిపాలన ప్రభుత్వాన్ని వారిని తీసుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఇలాంటి సమయంలో మా పత్రికా సోదరులు, మా మీడియా మిత్రులు మాకు ఈ 5 సంవత్సరాల కాలంగా అధికారంలో మేము ఉన్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఎప్పుడు మా పట్ల, మా ప్రభుత్వం పట్ల మీరు చూపిన ప్రేమానురాగాలు కానీ, మీరు మాకు ఇచ్చిన మద్దతు కానీ ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉంటూ, మరి ఎలాగైనా రేపు జరిగే ఎన్నికల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రభుత్వానికి కూడా మిగతాలు కూడా సహాయ సహకారాలు కావాలని చెప్పి, ఎందుకంటే మాట చెప్తాం, కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలకు భయపడే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు పడి ప్రాణాలు అరచేతి పెట్టుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చి, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ధైర్యాన్ని ఇచ్చి, అలాంటి కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ప్రతి కుటుంబాన్ని ఓదార్చి వారిని ఆదుకున్న పరిస్థితిని మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మరి ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మీ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని, మీ ప్రాంతాల్లో ఉన్న పార్లమెంట్ సభ్యుల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని, మరి ఏదైతే కూటమిలో ఉన్న కుట్రల్ని ఛేదించి మరి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరలా ఏర్పరుస్తూ, మరలా మీరు మాకు ఇచ్చిన ఏదైతే మేము ఇచ్చిన మీకు మాటలు ఉన్నాయో, ఏవైతే మీకు ఇచ్చినవన్నీ కూడా మరలా రాబోయే 5 సంవత్సరాల కాలంగా పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా అవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. సరే, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటని చూస్తాం. అంతేగాని మీరు చేస్తున్న ఆరోపణలు, ప్రచారం ఏంటంటే మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, మీ భూములు ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు మరి భూములు పంచింది అత్యధిక శాతం ఆనాడు ఇందిరాగాంధీ గారు. అంకిలైతే నాకు తెలియదు, ఆ రోజు రిప్లేషన్ చేయడం ఆవిడ ఆ రోజు భూములు పంచారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో భూములు. తర్వాత కాలం నాకు తెలిసైతే మరి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అనేక మందికి ఆ రోజు గిరిజనులకు పట్టాలు ఇచ్చినా, లేదా మనకి ప్లేన్ ఏరియాలో పట్టాలు ఇచ్చినా హైయెస్ట్ ఆ రోజు పట్టాస్ ఇచ్చారు, 3 పట్టాస్ ఎక్కువ ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఎక్కువగా పట్టాస్ ఇచ్చింది మరి మా ముఖ్యమంత్రి గారు మాత్రమే. మా రాయంలోనే ఎక్కువ మంది లబ్ధాలకి ఆ రోజు డీ పట్టాస్ కానీ ల్యాండ్స్ కానీ లేదు. అవుట్ సైడ్స్ పట్టాస్ అయితే సుమారు 30 లక్షల మందికి అవుట్ సైడ్స్ పట్టాస్ ఇచ్చారు. ఎంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు భూమి ఇచ్చే వ్యక్తే కానీ తీసుకునే వ్యక్తి కాదన్న విషయాన్ని ప్రజలకు బాగా తెలుసు. కానీ ఆయన తీసుకుంటారన్న దాని మీద మేము ఖండిస్తాం.